వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. రాజకీయాల నుండి తప్పుకుంటా 25వ తారీఖు ఈరోజు రాజీనామా చేసింది. రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ పార్టీ కూడా. ఎవరు? A2 విజయసాయిరెడ్డి. ఎందుకు? శేష జీవితాన్ని ఇప్పుడు సంపాదించిన 100 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ గడుపుతాడంట శేష జీవితం. అంటే అసలు ఆ తెలుగుదేశం పార్టీని కానీ దేనికి లేకుండా చేద్దామని చెప్పి ఎన్నో, అంటే ఇప్పుడు వైజాగ్ పాలిమర్స్ ఘటనలో కానీ గ్యాస్ లీకేజ్ కానీ ప్రతిదీ కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు సంపాదించుకున్నా ఈరోజు నేను రాజకీయాలు తప్పుకుంటా అని చెప్పడం, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి విందాం చూడండి. అర్థమవుతున్నది, టీడీ ఫినిష్ అయిపోతుంది. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ అంతర్ధానం అవుతుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. 2024 టీడీపీ అయిపోద్దని అనుకున్నారు. ఎప్పుడైతే కాలేదో ఇప్పుడు రాజకీయాలను తప్పుకుంటా అంటుండే. తర్వాత ఇప్పుడు ఏమంటుండే, రోజు ఉదయం ఆయన మరణించినటువంటి రోజు మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చింది. నేను ఏ ఫోన్ కాల్ అయినా ఎత్తుకుంటా, అన్నోన్ కాల్ అయినా. నిన్నటి నుంచి ఫోన్ ఆపేశా, కృష్ణ గొడవ పడలేక. ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంటి, గుండెపోటు ఏంది, ఆయన సన్నగా చాలా హెల్తీగా ఉంటారే. ఇమ్మీడియట్గా పులివెందులకు ఫోన్ చేశారు. చేసి అడిగాను నేను అవినాష్ రెడ్డి గారిని, అవినాష్ ఏం జరిగింది, ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు, ఏం జరిగింది. నాకు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పి చెప్పాను. అదే నేను విలేకరులు చెప్పేస్తాను. నేను మొత్తం ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ ఫోన్ నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను విలేకరులతో షేర్ చేసుకున్నాను. కానీ నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం, ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం. ఇక్కడ విషయం ఏంటంటే, త్వరలో అప్రూవ్గా మారబోతున్నాడా? ఒకవేళ మారితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విజయసాయిరెడ్డిని మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి లాగా అయిపోతుంది ఆ పరిస్థితి. A2 అప్రూవ్డ్గా మారితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ట్రోల్స్ వైసీపీ వాళ్ళు, నువ్వు మారితే మారినావు, రాజీనామా చేసినావు, అప్రూవ్డ్గా మారడమో లేకపోతే ఇంకోటి చేయడమో అన్ని బయట పెట్టినావు అంటే నేను వదిలిపెట్టేది లేదు, అది అని ఆల్రెడీ ట్రోల్స్ జరుగుతున్నాయి. మరి ఆ విషయం మీద ఇప్పుడే వ్యవసాయం చేసుకుంటాడా? మరి ఇప్పుడు ఏ పంట పండిస్తాడో తెలియదు. కానీ అరాచకాల్లో నెంబర్ 1 సృష్టించిన జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో కానీ దేనికైనా సరే, అసలు మాట్లాడే పద్ధతి కానీ ఏదైనా సరే విజయసాయిరెడ్డి చేసిన అరాచకాలు ఎక్కడా లేవు. బీజేపీ హస్తం లేకపోతే మొన్న వైజాగ్ వచ్చిన అమిత్ షా ఏం జరిగిందో తెలియదు. అప్పటి నుండి రాజీనామాకి మొదలుపెట్టిన తర్వాత అప్రూవ్గా మారుతాడా? ఎందుకంటే ఆల్రెడీ కేసుల విషయంలోన ఈ 2 సంవత్సరాల్లో తేలిపోకపోతే జగన్మోహన్ రెడ్డి కేసుల్లోన ఇంకా సిబిఐ ఉందా లేదా అనే నిర్ధారణకు వస్తారన్నమాట ప్రజలు. అందుకోరు కానీ 11 సంవత్సరాల నుంచి సిబిఐ కేసులో ఉంటూ 11 ఛార్జ్షీట్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వరకు ఆ కేసులు ఏంటి? పోనీ ఆయన తప్పు చేయలేదు, వదిలేయండి, కేసు కొట్టేయండి. తప్పు చేసిండు, మరి తప్పు చేయడం 43,000 కూడా ఈడీ అటాచ్మెంట్ జరిగింది కదా, ఆ ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి? అలాగే విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటంటే, ఈయన చార్టెడ్ అకౌంట్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర చార్టెడ్ అకౌంట్ ఉన్నప్పుడు ఆయన ఆస్తి ఎంత ఉంది? ఈరోజు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి? రాజ్యసభ సభ్యత్వం 2 సార్లు అయిన తర్వాత ఎంత సంపాదించిండు, ఎంత జీతం, ఆయన పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, బినామీలు ఏంటి, ఇవన్నీ ఎప్పుడు తీస్తారు? ఏదో అప్రూవ్గా మారిపోయాను, లేకపోతే స్వర్గీయ ఆరకరత్న మాకు చుట్టాలు, వాళ్ళ భార్య మాకు బంధువులు, మేము చంద్రబాబు మాట్లాడుకుంటామంటే ప్రజలు క్షమించేది లేదు, టీడీపీ కార్యకర్తలు క్షమించేది లేదు. విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి? ఒక 2 నెలల తర్వాత తెలుస్తుంది. అసలు విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి భూమి మీద ఉండనిస్తారా లేదా? రెండోది, అసలు అన్ని విషయాలు బయట పెడతారా లేకపోతే వ్యవసాయం చేసుకుంటాడా అనేది ఇంకొకటి. ఫస్ట్ విజయసాయిరెడ్డి రేపటి నుండి ఎలా తిరుగుతాడు, ఎక్కడుంటాడు, ఢిల్లీలో ఉంటాడా, బయటికి వెళ్ళిపోతాడా, ఆయన కేసులన్నీ ఉన్నాయి, ఆయనకి లుకౌట్ నోటీసులు ఉన్నాయా లేదా, ఫస్ట్ అది చూడాలి. ఎందుకంటే సంపాదన అందింత లేదు. అసలు మీకు వైజాగ్లో 20% నుండి 30% ఈయన కనుసన్నలో జరిగింది, ఈయన కబ్జా చేసినట్టు ప్రతి ఒక్కరు చెప్తారు. అక్కడ
విశాఖపట్నంలో మొత్తం. అలాంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేసి మంచిగా నేను ఒక శ్రీరెడ్డి, విజయసాయిరెడ్డి, పోసాని కృష్ణమురళి, నిన్నగాక మొన్న వచ్చి రామ్ గోపాల్ వర్మ, నేను మారిపోయాను, నేను తప్పు చేశాను, రంగీలి సినిమా మంచి సినిమాలు చేశాను, ఇలాంటివన్నీ నడవదబ్బా. మనం మాట్లాడేటప్పుడు ఈరోజు నేను న్యూస్ చెప్తాను, సపోజ్కి నేను బండబూతులు అందరు తిట్టినట్టు తిడతాను అనుకోండి, మళ్ళీ ఇంకో పార్టీ వచ్చి నేను తప్పు చేశాను, ఆ రోజు ఏదో పొరపాటు చేసి తిట్టలేను, ఇప్పుడు నాకు తెలియక జరిగింది అంటే కాదు. అది సోయతో ఉండి మాట్లాడతాము, సోయతో అన్నం తింటూ మాట్లాడుతున్నాము. భార్య, తల్లి, పిల్లలు అని తెలుసు మనకి. ఒక ఫుల్ బాటిల్ ఇచ్చిన తర్వాత అక్కడ తల్లిని, ఇక్కడ భార్యని పడుకున్న తర్వాత మనం భార్య దగ్గర కంటే తల్లి దగ్గరికి వెళ్ళి పక్కన పడుకోలేం కదా. ఆ రోజు తల్లి అని మనకు గుర్తున్నప్పుడు, బాటిల్ తాగినప్పుడు, తాగుబోతలు అనుకున్నా సరే భార్య పక్కన పడుకుంటాం కదా, అది సోయ. అలాగే మాట్లాడేటప్పుడు, తిట్టేటప్పుడు ఎవరెవరైతే న్యూస్ చెప్తున్నారో, ఎవరెవరైతే ఇష్టమని తిడుతున్నారో, అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అసలు ఆ ఛానల్ పట్టుకుంటే ఎలా తిడతారంటే ఒక ముఖ్యమంత్రి అని చూడరు, ఏం చూడరు. అట్లా తిట్టిన తర్వాత రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇదే పరిస్థితి జరుగుతుంది. ఆ రోజు మళ్ళీ ఊసలు లెక్కెట్టుకోవాలి. ఏదైనా మాట్లాడితే కరెక్ట్ మాట్లాడి. విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటో, ఏటు అప్రూవ్డ్గా మారిందా, మారలేదా, మారబోతుందా, మారితే పరిస్థితి ఏంటి, త్వరలో మనం అన్ని విషయాలు మనం చర్చించుకుందాం. నేను మీ దండపాటి ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం.